వద్దురా, దండం పెడతారా ప్లీజ్ రా, ఆ పని అయితే చెయ్యకురా, నువ్వు చెప్పినట్టు వింటారా? అరే ప్లీజ్ రా, ప్లీజ్ వద్దురా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటారా? వద్దురా ప్లీజ్, వింటారా ప్లీజ్ రా, వద్దురా ప్లీజ్, దండం పెడతారా? చెప్పిన లొకేషన్ నువ్వే రారా, నా రూమ్ కాడికి రా, నువ్వే. నేను అక్కడికి రాను, నాకు భయం వస్తుందిరా, ప్లీజ్ రా, నువ్వే నా దగ్గరికి రారా. అంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నాడు ఇతను, వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నాడు. నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని నా దగ్గర 1,50,000 తీసుకున్నాడు. మళ్ళీ కావాలి అన్నా కూడా కొంచెం ఆగు అని చెప్పేశాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయని. బాగా ఇదే ఆలోచనతోనే ఆయన ఇచ్చేసుకున్నాడు మొత్తం. నేను అట్లా అనుకోలేదు, ఈయన మంచి జెన్యూన్గా ఉన్నాడు, నేనంటే చాలా ఇష్టం అని నేను ఇట్లా మోసపోయా. కానీ ఈయన చేసింది ఇంత ఘోరం అనుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన. ఆయన కూడా ఒక రోజు రూమ్కి వచ్చేసి ఏం చేసిండు, నువ్వు కావాలి, నువ్వు ఇప్పుడు ఉంటావా, నాతో పంటావా అని నన్ను ఘోరంగా టార్చర్ చేసిండు. అయినా నేను దొబ్బేసిన వాడిని, అయినా కూడా వినకుండా నన్ను ఇష్టమైనట్టు అంత నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు, అంత టార్చర్ చేసిండు వాడు. వాడు అనుకున్నది చేసిండు ఆ రోజు. చెప్తే నీకు అర్థమవుతలేదారా? నీకే అర్థం అరే వదలరా నన్ను, అది ఉంది కదా దాంతో వాళ్ళు నాతో ఎందుకురా మళ్ళీ? దాని మీద మోస తీరిందా? నాకు నీ మోసే కావాలి, నీ ఆస్తే కావాలి. నేను రాను, నువ్వెన్ని చెప్పినా నేను రాను, దాంతోనే పోయి వండు. సర్లే, నేను వచ్చా కదా. అవసరం లేదు, నేను ఉండా. సరే, డబ్బులు రెడీయా? డబ్బులు ఎందుకు ఇవ్వాలిరా నీకు? మర్చిపోయా? మొత్తం మొదటి నుంచి చెప్పమంటావు. ఏంటిది మర్చిపోయేది? నీకెందుకు నేను డబ్బులు ఇవ్వాలి? దాంతోనే పోయి వండు, దాన్నే డబ్బులు అడుగు. మరి నేను నీ హస్బెండ్ కదా, నాకు డబ్బులు ఇవ్వా? నువ్వేంట్రా నా హస్బెండ్? మాట వింటావా వినవా? వినా, నేను అస్సలు వినా. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిజినల్ వ్లాగ్స్. సో గైజ్, ఈరోజు అయితే మన దగ్గరికి యక్ వచ్చింది. సో యక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నేను రెస్పాండ్ అయినా. సో ఏంది ప్రాబ్లం, ఏం కథ అని చెప్పేసి మొత్తం కనుక్కున్నా. సో ప్రాబ్లం అంతా కనుక్కున్న దాని తర్వాత నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అరే నమ్మి ఎట్లా మోసపోతారు భయ్, ఎట్లా అంత ఈజీగా ఎట్లా నమ్ముతారు? ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు చూసుకుంటారు? పైసలు ఎందుకు ఓడగొట్టుకుంటారు? ఇక్కడ మీ పైసలు పోతాయి, ప్లస్ మీ ఏమంటారు, మీ మీ టైం వేస్ట్, మీ ఫీలింగ్స్ వేస్ట్, ఇవన్నీ వేస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి మీకు వచ్చేది ఏదైనా ఉందంటే ఏం లేదు, బొంగు. సో ఈ అక్క సిచ్యువేషన్లో జరిగింది మీరు వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. సో ఏమైంది ఏంది అని ఒక్కసారి మనం తన మాటలో తెలుసుకుందాం. సో అక్క, మీ పేరు అక్క? నా పేరు శాలిని. సో అక్క, ఏమైంది, ఏం కథ? నీకు ఆయన ఏ విధంగా మోసం చేసిండు? అసలు నీకు ఆయనకి ఎట్లా పరిచయం అయింది? అసలు ఆయన మోసం చేయడానికి ఏంటి రీజన్ ఏంది? ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా, అండ్ నీ సైడ్ కూడా ఏమన్నా తప్పులు ఉంటే చెప్పేసాయి, సరేనా? సరే, చెప్పండి అక్క. నేను హైదరాబాద్లో కూకట్పల్లిలో నర్సుగా చేస్తాను. నర్సుగా చేస్తారు మీరు? ఓకే. మా అమ్మ నాన్న వచ్చేసి విలేజ్లో ఉంటారు. ఓకే. నేను ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నా, నర్స్ జాబ్ చేసుకుంటా. ఓకే. ఇతను నాకు ఎలా పరిచయం అయిందంటే, ఇతను గ్యాస్ వేసే అబ్బాయి, అంటే గ్యాస్ డెలివరీ చేస్తారు నెలకు వచ్చి నెలకు వచ్చేవాడు. ఓకే. అట్లనే మెల్లమెల్లగా పరిచయం అయింది. ఓకే. కొంచెం ప్రేమగా మాట్లాడడం, ఫ్రీగా ఉండడం, నేను కూడా ఆయనకు చాలా ఇదైపోయాను. ఇదైపోయినాక మెల్లగా అట్లనే రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. కంటిన్యూ అయితే ఇద్దరి మధ్యలో ఇక ఎక్కువ ఇక క్లోజ్గా అయిపోయినాం, ఫిజికల్గా అయిపోయాము. అన్ని బాండింగ్ మొత్తం ఎక్కువ అయిపోయింది. ఆయనే నా ప్రపంచం అన్నట్టు బతికేశాను. ఆయన ఏం చేశాడు, మొత్తం ఇక అన్నీ అయిపోయినాయి మాకు. మా ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా ఎక్కువ, రిలేషన్షిప్ బాగా అయిపోయింది. పెళ్లి గురించి ఎప్పుడు అనుకోలేదా? అనుకున్నాం, కానీ ఆయన ఎప్పుడు నేను చెప్పినా అవాయిడ్ చేసేవాడు. నాకు ఏదో ఒకటి చెప్పుకుంటూ అవాయిడ్ చేశాడు. ఒకసారి నేను ఏం చేశా అంటే, ఈయన నా రూమ్కి వచ్చేటోడు, నేను ఈయన రూమ్కి వెళ్ళేవాడిని. ఒక్కడే ఉంటాడు, తను కూడా రూమ్ తీసుకొని ఒక్కడే ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైంది అంటే, ఆయన వాష్రూమ్కి వెళ్ళిండు. ఆయన సెల్ది నాకు లాక్ తెలుసు. అయితే చూసేసరికి ఏంది, కొన్ని డిలీట్ అయినాయి, మళ్ళీ వచ్చేసా మెసేజ్. అంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నాడు ఇతను. వేరే అమ్మాయి
అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నాడు. నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని నా దగ్గర 1,50,000 తీసుకున్నాడు. మళ్ళీ కావాలి అన్నా కూడా కొంచెం ఆగు అని చెప్పేసాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయని బాగా ఇదే ఆలోచనతోనే నన్ను ఇచ్చేసుకున్నాడు మొత్తం. నేను అట్లా అనుకోలేదు. ఈయన మంచి జెన్యూన్గా ఉన్నాడు, నేనంటే చాలా ఇష్టం అని నేను ఇట్లా మోసపోయా. కానీ ఈయన చేసింది ఇంత ఘోరం అనుకోలేదు. అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పాడు. చెప్పేసరికి నేను 1,50,000 ఇచ్చాను. అయితే సరే అనేసి చెప్పడకున్నా. చాలా సార్లు డబ్బుల విషయం తీసుకొచ్చిండు కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో ఇప్పుడు లేవు అని చెప్పేసా నేను. సరేనే అని అన్నాడు. అయితే ఆ అమ్మాయి విషయం అడిగితే ఇదేం లేదు అని అన్నాడు. నన్ను చాలా గొడవ అయింది మా ఇద్దరి మధ్యలో. చాలా గొడవ అయినాక ఆ అమ్మాయే కావాలి, నువ్వు ఉండు లేకపోతే లేదు, నాకు తానే కావాలి అన్నాడు. అన్నమూలే సరే తీ అనేసి నేను కూడా సైలెంట్గా డ్రాప్ అయ్యాను. మళ్ళీ 2 months 3 months ఆ అమ్మాయి మధ్యలో ఈయన మధ్యలో ఏమో బ్రేకప్ అయినట్టు ఉంది. ఆయన మళ్ళీ నువ్వు కావాలి నాకు, నీతో ఉండు నాకు పిచ్చి, వాడికి అది అంటే బాగా పిచ్చి. ఎప్పుడు అలా నేను అట్లా ఉండాలి చేయాలి ఎప్పటికీ అట్లనే ఉండాలి అని వాడికి బాగా పిచ్చి. నా వెనకాల పడింది నాకు అర్థమైందంటే ఫిజికల్గా కలవడానికి, నా మనీ కోసం, నాకు ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ కోసం వాడు నన్ను ఇచ్చేసిండు కానీ నా మీద ఉన్న ప్రేమతో కాదు. అయినా కూడా నేను అది ఇది అని చెప్తే ఒకరోజు ఫోన్ చేసి అవి నా సర్టిఫికేట్స్ అన్ని వాడి దగ్గర ఉన్నాయి. నేను చూసి షాక్ అయినా, ఏంటి వీడి దగ్గర ఉన్నాయి అని. వాడు చూసి నన్ను బ్లాక్మెయిల్ చేసిండు. ఇవి నువ్వు ఇట్లా నాకు ఫిజికల్గా ఉండకపోతే, నువ్వు నాకు 3 lakhs ఇవ్వకపోతే ఇవి నేను కాల్ చేస్తా అని నన్ను బెదిరించిండు. అప్పటికి ఏం చేయాలో నాకు అర్థం కాక మీ దగ్గరికి ఇలా వచ్చానండి. అయితే అక్క మీరు ఒక మాట అక్క, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంది డబ్బులు అడుగుతున్నాడా మిమ్మల్ని? అవును, 3 lakhs అడుగుతున్నాడు. నా సర్టిఫికేట్ నేను జాబ్ చేస్తున్నా కదండి, అవేమైనా ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? నాకు తెలియదు. నా రూమ్కి వచ్చి ఎప్పుడు తీసుకున్నాడో కూడా తెలియదు వాడు. మీ దగ్గర డబ్బులున్న విషయం ఆయనకు తెలుసా? తెలుసు. ఓకే, మీ దగ్గర డబ్బులున్న విషయం తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రస్తుతం? మిమ్మల్ని ఫిజికల్ అవ్వమంటున్నాడా లేదంటే 3 లక్షలు ఇవ్వమంటున్నాడా లేకపోతే ఏమంటున్నాడు? అన్ని అటు డబ్బులు కావాలంటున్నాడు, ఇట్లా నేను ఉండాలి. మీరు అనేది ఉండగా నువ్వు నన్ను వదిలేసి వేరే అమ్మాయి దగ్గర పోయినావుగా, మరి నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అనేది ఉండే. మరి అన్నా నేను అవన్నీ అన్నా కానీ వాడు ఇంటలేడు. నువ్వే కావాలి నాకు, అది అద్దు, నువ్వు ఇచ్చే సుఖమే కావాలి నాకు అంటున్నాడు వాడు. మీకు ఎప్పుడు మరి కాదక్క, మీరు ఇట్లాంటి పర్సన్ ని చూస్ చేసుకునే ముందు మీకు తెలియదా ఇతను మంచోడా ఏంది ఏం కథ అని ఏం ఎంక్వైరీ చేయలేదా ఈయన బ్యాక్గ్రౌండ్? నేను వాడు ఎప్పుడు నాకు అలా బ్యాడ్గా అస్సలు అనిపించలేదు. వాడు జెన్యూన్ పర్సన్, మంచోడు అనుకున్నా కానీ నాకు ఎప్పుడు ఇంత కూడా డౌట్ రాలేదు. వాడు అంత మంచిగా నటించిండు నా దగ్గర. మొదట్లో ఎట్లుంటుండే, లైక్ మీ మధ్యలో లవ్ స్టార్ట్ అవ్వక ముందు ఈయన ఎట్లుంటుండే మీతోని? అంటే మీ దగ్గరికి ఇప్పుడు గ్యాస్ వేయడానికి వస్తుండే కదా, సో అప్పుడు మీతో ఎట్లుంటుండే? చాలా మంచిగా క్లోజ్గా మంచిగా మాట్లాడేవాడు. ఆయన మాటలు వింటే నాకు అర్థం కాకపోయేది. అంత ఫిదా అయిపోయిన వాడికి నేను. ఇప్పుడు ప్రస్తుతం మొత్తానికైతే 3 లక్షలు ఇవ్వమంటున్నాడు, లేదంటే మీ సర్టిఫికేట్స్ అన్ని కాల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఊకే ఫిజికల్ గా ఉండు, సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, మా అమౌంట్ ఎప్పుడు అడిగినా అప్పుడు నాకు ఇవ్వాలి, నువ్వు అలా ఉండాలి, డబ్బులు ఇవ్వాలి నాకు అనేసి. ఫిజికల్ గా కూడా ఉండాలి ప్లస్ నాకు డబ్బులు కూడా ఇవ్వాలి, సర్టిఫికేట్స్ అనేది కాల్ చేస్తాను అట్లా టార్చర్ పెడుతున్నాడు. నాకు నరకం కనబడుతుంది, అసలు నిర్ది ఉండట్లేదు, ఏముండట్లేదు. ఈ టెన్షన్ కి నేను ఏమైతానో నాకు అర్థమే అవుతలేదు. అంత టార్చర్ పెడతాడు వాడు. సో కాదక్క, ఇప్పుడు ఇన్ని విధాలుగా మీకు చేసిండు, మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చిర్రు, మీరు ఇట్లా ఈ విధంగా చేసిండు, మీరు ఎప్పుడు మీరు ఆయనకి ఒక ధమ్కి అనేది ఇవ్వలేదా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని బెదిరించిన సార్లు అన్నా, నువ్వు నా దగ్గరకు వస్తే మంచిగా ఉండదురా, చంపేస్తా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన. అయినా కూడా ఒక రోజు రూమ్కి వచ్చేసి ఏం చేసిండు, నువ్వు కావాలి, నువ్వు ఇప్పుడు ఉంటావా, నాతో పంటావా అని నన్ను ఘోరంగా టార్చర్ చేసిండు. అయినా నేను దొబ్బేసిన వాడిని, అయినా కూడా వినకుండా నన్ను ఇష్టమైనట్టు అంత నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అంత టార్చర్ చేసిండు వాడు అనుకున్నది చేసిండు ఆ రోజు. సో గైస్ విన్నారు కదా, ఇది పరిస్థితి. ఈ అక్క ఈ విధంగానైతే మనకైతే చెప్తుంది. సో అవతల సైడ్ నుంచి కూడా కనుక్కుందాం మనము ఏంది ఏం కథ అనేది. సో అక్క నేను ఏమంటున్నా అంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఏమని అంటే నీకు ఏం కావాలి, అసలు నీ ప్రాబ్లం ఏంది, నా సర్టిఫికేట్స్ నాకు ఇస్తావా ఇవ్వవా, నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి,
అని చెప్పేసి అడగండి. ఇప్పుడు ప్రస్తుతము మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే రూమ్లో ఉంటున్నారా, లేదంటే వేకేట్ చేసిర్రా? లేదండి, వేరే కాడికి వెళ్ళిపోయాను. వాడు నాకు ఖర్చు టార్చర్ చేస్తున్నాడు అనేసి నేను వేరే రూమ్ ఆ చూసుకున్నాను. రూమ్ అతనికి తెలుసా? ఈ రూమ్ తెలియదు, ఫస్ట్ రూమ్ అంటే తెలుసా? రూమ్ తెలుసు. ఇప్పుడు ఏదైతే రూమ్లో ఖాళీ చేసి వేరే రూమ్కి వెళ్ళారో అది తెలియదు. అది తెలియదు. ఓకే డన్. సో మీరు అతనికి ఏం చేయండి అంటే, మీరు ఎట్లాగో వచ్చి చూసి కూడా ఉంటాడు నాకు తెలిసి. మీరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మిమ్మల్ని చూసి కూడా ఉంటాడు ఆ రూమ్లో వచ్చి. సో మీరు లేకపోవడం అనేది వాడికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఫోన్ చేసి చెప్పండి, నా సర్టిఫికేట్ నాకు ఇస్తావా ఇవ్వవా, నీ ప్రాబ్లం ఏంది, అసలు నీకేం కావాలి అనేది మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు ఏంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రస్తుతం డబ్బులు అడుగుతున్నాను అంతేనా? అవును. సరే, నువ్వు అడిగిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నాకు నేను ఇస్తా. సో నువ్వు నేను రూమ్ వేకేట్ చేసిన, వేరే రూమ్కి వచ్చిన, ఇక్కడికి రా, వచ్చి డబ్బులు తీసుకొని పో. కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని పో. నన్ను ఎటువంటి టచ్ చేయడం అట్లాంటిది ఏమైనా చేస్తే అస్సలు మంచిగా ఉండదు. వచ్చేటప్పుడు నా సర్టిఫికేట్స్ తీసుకొని రా అని చెప్పి చెప్పు. వాడు ఒకవేళ నీ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిండు అంటే మనం కెమెరా పెట్టేసి ప్రతి ఒక్కటి రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేసి వాని పరిస్థితి, వాని ఏంది, వాని కథ ఏంది, వాడిని అన్నీ తెలుస్తాం. సరేనా? ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఆయనకు ఫోన్ చేయండి, మీరు కాల్ చేయండి నాకు. స్పీకర్. హలో హలో ఏంటి కథ? హరి, ఏంటి నువ్వు? హలో, ఎంతవరకు వచ్చింది మన పని? ఎంతవరకు అంటే ఏం చెప్పాలిరా నీకు? ఇప్పుడు ఎన్నిసార్లు అని చెప్పాను నీకు? చెప్తున్నాగా నా రూమ్కి వచ్చామన్నా. ఎందుకురా ఇంత టార్చర్ పెడుతున్నావు నువ్వు? నా మాట వింటావా వినవా? నీ బాధ ఏంటిరా అసలు చెప్పు నువ్వు. నీకు అర్థమవుతుందా అసలు నేను చెప్పేది? చెప్తాగా నా బాధ ఏంటో. నువ్వే నా బాధ. నీకు పిచ్చి లేసిందిరా, నీకు అర్థం అవుతలేదు అసలు నేను ఏం చెప్తున్నానో నీకు. నువ్వు వేరే దాంతో వండుకుంటా, నేను కావాలి అంటే నేను ఎట్లుంటా నీకు? వేరే దాంతో అన్నా ఎవరితో అన్నా నాకు నువ్వే కావాలి. పిచ్చారా నీకు? చెంపలు వలుగుతాయి. అర్థమవుతుందా నీకు? దాంతోనే ఉండు, అదెవతో వచ్చిందని దాని చుట్టూ తిరిగినావు కదా, నేనెందుకు మళ్ళీ నీకు? అవును, నువ్వు అంటే నాకు పిచ్చే, అందుకే నాకు నువ్వే కావాలి. నాకు అద్దురా, నువ్వద్దు. అది దాని చుట్టూ తిరిగినావు కదా, ఆ ముండ చుట్టే తిరుగు. ఇప్పుడు దాని పేరు ఎందుకు వస్తుంది ఈ మధ్యలో? వస్తుందిరా, నన్ను కాదని ఆ పిచ్చి ముండతో తిరిగినావు కదా, నాకు ఆ పేరు వస్తుంది. అదంతా కాదు కానీ రూమ్కి వచ్చా. ఎందుకురా? దాన్ని పిలుచుకో రూమ్కి, నేనెందుకు? మాట వింటావా లేదంటే అవన్నీ కావు. టికెట్లు కాల్చమంటావా? అరే ఎందుకురా, ఎందుకు అట్లా చేస్తావు నువ్వు? నా సర్టిఫికేట్స్ ఏం చేసినాయిరా నీకు? నీకు అది ఇంత ఉన్నప్పుడు నా సర్టిఫికేట్స్ నీ దగ్గర పెట్టుకొని నన్ను ఇంత బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావురా? మరి మంచిగా మాట్లాడుతుంటే మాట వినట్లేదు కానీ. అరే నీకు అర్థం అవుతలేదురా, నీకు దండం పెడతారా ప్లీజ్. దాంతో నువ్వు నా సర్టిఫికేట్ నాకు ఈ రాది నా లైఫ్ రా. అవును, మరి నీకు నీ లైఫ్ కావాలంటే నా దగ్గరికి రా. అరే పిచ్చారా, దాంతో పోరా, నేనెందుకు మళ్ళీ నీకు? నీకు దండం పెడతారా, నా సర్టిఫికేట్ నాకు ఇచ్చేయరా ప్లీజ్ రా, నీ కాలు మొక్కుతారా. నేను అదే చెప్తున్నా, నేను కూడా ఇస్తాననేగా చెప్తున్నాను. నా దగ్గరికి వచ్చి తీసుకుపో. అరే పిచ్చారా నీకు? ఎందుకు అర్థం అవుతలేదురా నీకు? నాకంతా అర్థమైంది, నీకే అర్థం కావచ్చు. ఏందిరా హరి, నువ్వు ఎందుకురా ఇంత టార్చర్ పెడుతున్నావు? నాకు సర్టిఫికేట్ ఇరా ప్లీజ్ రా, నీ కాలు మొక్కుతారా, అర్థం చేసుకోరా. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, మర్యాదగా వచ్చి తీసుకొని వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తానో నేను నీకు వీడియో కాల్లో చూపిస్తాను. ఓకేరా, చెయ్యి. ముందు వీడియో కాల్ చేస్తాను. మైక్ నీ దగ్గర పెట్టుకో, మైక్ నీ దగ్గర పెట్టుకో. ఇట్లా అనిపించకు మైక్, ఇట్లా పెట్టుకో. ఒకటి చెక్ చేసి చేస్తున్నా. ఏంట్రా హరి, ఎందుకురా ఇంత టార్చర్ పెడుతున్నావు? నా సర్టిఫికేట్ నాకు ఇయ్యి కదరా. ఇదిగో ఏడనే ఉన్నాయి నీ సర్టిఫికేట్, వచ్చి తీసుకోపో.
అరే ఎందుకురా, ప్లీజ్ రా, నీ దండం పెడతారా, ఇయ్యరా. నా మాట వినలేదు అనుకో, అదే చేతిలో అగ్గిపెట్టి కూడా ఉంది, కాల్చమంటే ఇప్పుడే కాల్చేస్తా. ఎందుకురా, నీ కాలు మొక్కుతారా, ప్లీజ్ రా, నీ దండం పెడతారా, ప్లీజ్ రా, నా సర్టిఫికేట్ ఏం చేయకురా. నేను కూడా ఏం చేయననే చెప్తున్నాగా, నువ్వు వచ్చేస్తే పని అయిపోతుంది. అరే ఎందుకురా, నీకు ఇంకోటి ఉన్నాయి కదా, దాంతో పోరా, నేనెందుకురా నీకు. నాకు నువ్వే కావాలి. నీకు పిచ్చిలేసిందిరా, దాంతో పో, నేను ఉండా నీతోని. నాకు నువ్వు కావాలి, నీ మనీ కావాలి. పిచ్చారా నీకు, ప్లీజ్ రా. నీకు ఎక్కువ టైం ఇవ్వను, కాసేపట్లో మనీతో వచ్చే లొకేషన్. నా మాట వినలేదు అనుకో, ఇప్పుడే నేను ముందే కాల్ చేస్తా. చూడు ఇదిగో. అబ్బా అద్దురా, దండం పెడతారా, ప్లీజ్ రా, ఆ పని అయితే చెయ్యకురా, నువ్వు చెప్పినట్టు వింటారా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ అద్దురా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటారా. నీ సర్టిఫికెట్ నీకు కాలిపోతాయి. అద్దురా ప్లీజ్, వింటారా, ప్లీజ్ రా, వద్దురా, ప్లీజ్ దండం పెడతారా. మన ఏంటరా చెప్పిన లొకేషన్. నువ్వే రారా, నా రూమ్ కాడికి రా, నువ్వే, నేను అక్కడికి రాను, నాకు భయం వస్తుందిరా, ప్లీజ్ రా, నువ్వే నా దగ్గరికి రారా. అవును, నీకు పాత రూమ్ లో లేవేంటి, వచ్చి చూస్తా. లేనురా, వేరే రూమ్ షిఫ్ట్ అయిందిరా, అక్కడికి రారా, ప్లీజ్ రా. సరే అయితే లొకేషన్ పెట్టు. సరే పెడతారా. సర్టిఫికెట్ కాల్ చేస్తా అని చెప్పేసి అంతగానము బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నాడు. అంత సాడిస్ట్ గా ఇట్లా లవ్ చేసినావు అక్క నువ్వు. వాడు అలాంటి వాడు అనుకోలేదు, నేను మంచోడు అనుకున్నా, అమాయకంగా పుట్టిండు. ఇప్పుడు తెలిసింది అసలు ఊసరి వెళ్ళి అన్నాడు. మరీ టూ మచ్. వాడు కాల్ చేస్తా అని చెప్పేసి వాడు చూపించాను, క్లియర్ గా చూపిస్తున్నాడు. నేను ఏం చేయాలి, నాకు అర్థమైపోలేదు, సావాలి. ఫస్ట్ లొకేషన్ పెట్టు, వాడికి లొకేషన్ అయితే పెట్టు ఫస్ట్ లో. మూవీ ఇంత టూ మచ్ అమ్మ. సో గైస్ మీరు చూసినారా, వాడైతే ఆమె సర్టిఫికేట్స్ కాల్ చేస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంత భయం లేకుండా అసలు వానికి. ఆమెని క్లియర్గా వాడు గలీజ్గా బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. వాడు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ, వాడు ఆమె పైసల కోసము అండ్ ఆమెతోని ఫిజికల్గా ఉండడం కోసం ఏమన్నా చేస్తాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. ఎంత డేంజర్గా వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది మీరు చూడండి. మీరు వీడియో కాల్ చేస్తుంటూ నేను అందులో కూడా చూపించిన నేను. సో ఇది మనం రికార్డ్ చేస్తున్నాము, ఇదంతా అనేది వానికి తెలియదు. లొకేషన్ పెట్టినాక సో ఇప్పుడైతే వాడు వస్తాడు ఈ లొకేషన్కి. ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత వాడి సర్టిఫికేట్ తీసుకొని రమ్మని చెప్పినావు. వాడికి వాయిస్ మెసేజ్ పెట్టు, సర్టిఫికేట్ తీసుకొని రా అని చెప్పమని చెప్పు. నాకు సర్టిఫికేట్ తీసుకొని రా, నీకు పైసలు ఇస్తా, నువ్వు ఏం చేసుకుంటావో అది కూడా చేసుకో అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టు. అరే నా సర్టిఫికేట్ తీసుకురారా, ప్లీజ్ రా, నీకు ఏం కావాలో అది చేసుకోరా, ప్లీజ్ రా, తీసుకొని రా, 3 lakhs కూడా నీకు ఇస్తుందారా. సో గైస్ చూసిరు కదా, వానికి అయితే వాయిస్ మెసేజ్ అయితే పెట్టినాం మనము. సో వాడైతే వస్తున్నాడు ఇప్పుడు. వాడు వచ్చినాక వాడిని బుద్ధంతా అడ్డంగా వలగొడతామని చెప్పేసి నేనైతే గలీజ్గా ఫిక్స్ అయిపోయినా. వాడు వచ్చినాక మాత్రం వాడిని పొక్క వలకపోతే ఈరోజు నా పేరు మార్చుకుంటా నేను, బరాబర్ చెప్తున్నా. సో ఒక పెట్టోగా లొకేషన్. సరే వెయిట్ చేద్దాం మనము, ఆ రూమ్లో వెయిట్ చేద్దాము. సీక్రెట్ కెమెరా అనేది నేను అరేంజ్ చేసేస్తాను మొత్తం, సరేనా. మొత్తం కెమెరా నేను సెట్ చేసేసిన, సీక్రెట్ కెమెరా ఇక్కడ సెట్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా సీక్రెట్ కెమెరా, అది నేను ఇంకోటి మీకు మైక్ కూడా పెట్టేసినాను చూడండి. సో మైక్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. సో వాడిని ఎక్కువ మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఇవ్వకండి. అంటే వాడు వచ్చి ఏమన్నా మిమ్మల్ని ఎక్కువ చేతులు వేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తే అసలు లేనివ్వండి. సో నేను కూడా చూస్తూ ఉంటాను, నేను కూడా ట్యాప్ అయితే కనెక్ట్ చేసుకున్నాను నేను ఆ కెమెరాని. సో ఏమైతుంది ఏంది అక్కడ మొత్తం ఏం జరుగుతుంది అనేది నేను పైనుంచి మొత్తం చూస్తూనే ఉంటాను. సో టెన్షన్ ఏం తీసుకోకండి మీరు. ఏమన్నా అయితే నేను వచ్చేస్తాను, సరేనా. అయితే ఇంకా రాలేదు, చూద్దాం. అప్పటిదాకానైతే వచ్చేదాకానైతే వెయిట్ చేస్తాం. సో గైడ్స్ ఆల్మోస్ట్ ఇంకా మేము వెయిట్ చేయబట్టి దగ్గర ఒక 1/2 hour అవుతుంది. సో వాడికి లొకేషన్ పెట్టి ఒక 1 hour అయితే అవుతుంది, ఇంకా రాలేదు. సో చూద్దాం ఎంతసేపు అట్లా వస్తుండదు ఏంటి అని. ఎందుకు ఆ పిచ్చా నీకేమన్నా, నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? చెప్పాను కదా అంటే నాకు పిచ్చా. నీకు ఈ పిచ్చే నారా, ఇంకో పిచ్చి లేదా? ఈ పిచ్చా ఉంది. ప్లీజ్ రా, అద్దు. అరే రమ్మంటున్నాను, అద్దురా. నువ్వు దానితో అన్నప్పుడు నాతో ఎందుకు రా, మళ్ళీ నేనెందుకు కావాలి నీకు? దాని ఇచ్చేసుకుని వెళ్ళిపోతాను
లేదా నీకు కూడా కావాలా మరి? అర్జునా నీకు దండం పెడతా దాంట్లో పోయి వండు. మాట వింటావా వినవా? నేనా అస్సలు నాకు వచ్చినైనా నాకు నువ్వు వద్దే అద్దు ఆ ముండతోనే వండుకోపో. అది ఇబ్బంది సుఖం నా దగ్గర ఎందుకు మళ్ళీ అయినా ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కాదురా నేను నీకు కొత్త అయిపోయినా అది పాత అయింది మళ్ళీ నీకు కొత్త అయినా. సరే ఇదంతా కాదు కానీ డబ్బులు రెడీగా ఉన్నాయి. నా మాట విను. అరే చెప్తే నీకు అర్థమవుతలేదారా? నీకే అర్థం అరే అవ్వట్లేదు. వదులురా నన్ను అది ఉంది కదా దాంతో పోయి వండు నాతోనే ఎందుకురా మళ్ళీ నాకు దాని మీద మోసు తీరిందా? నాకు నీ మోసే కావాలి, నీ ఆస్తే కావాలి. నేను రాను నువ్వెన్ని చెప్పినా నేను రాను దాంతోనే పోయి వండు. సర్లే నేను వచ్చా కదా. అవసరం లేదు నేను ఉండా. సరే డబ్బులు రెడీ. డబ్బులు ఎందుకు ఇవ్వాలిరా నీకు? మర్చిపోయా మొత్తం మొదటి నుంచి చెప్పమంటావు. ఏంటిది మర్చిపోయేది? నీకెందుకు నేను డబ్బులు ఇవ్వాలి? దాంతోనే పోయి వండు దాన్నే డబ్బులు అడుగు. మరి నేను నీ హస్బెండ్ కదా, నాకు డబ్బులు ఇవ్వా? నువ్వేంట్రా నా హస్బెండ్? మాట వింటావా వినవా? వినా నేను అస్సలు వినా. నువ్వు ఇలా వినవా అని తెలుసు. నీ సర్టిఫికెట్లు తెచ్చాను. ఇవి నాకు అరే ఇవ్వరా? నీకు ఎందుకు ఇవ్వాలి? అరే వదులురా ప్లీజ్ రా నీ దండం పెడతారా? ఇక్కడే కాల్ చేస్తాను ఎక్కువ చేసి. ఎందుకురా ఇట్లా ఎందుకు టార్చర్ పెడతావు రా? నిన్ను గుడ్డిగా నమ్మినా కదరా ఎందుకు ఇంత ఇది చేస్తాను? ప్లీజ్ రా అద్దురా ప్లీజ్ రా. మరి నా మాట విను. అరే అద్దురా. డబ్బులు ఇస్తావా కాల్ చేయమంటావా? లేవు నా దగ్గర డబ్బులు. సరే నా దగ్గర నీ సర్టిఫికెట్ లేదన్నది. అరే ఎందుకురా నీ దండం పెడతా కాలు మొక్కుతారా ప్లీజ్ రా. నేను చెప్పింది వింటే అయిపోతుంది. ఎందుకు ఇదంతా? ఏందిరా ఈ టార్చర్ ఏంది నాకు? సరే నువ్వు నా మాట వినేలా లేవు కానీ. ప్లీజ్ రా అద్దురా ప్లీజ్ రా. మరి నా మాట విను. ఏమి వినాలిరా? ఇదిగో నీ కళ్ళ ముందే కాల్ చేస్తా. అద్దు దండం పెడతారా అద్దు ప్లీజ్ కాలు మొక్కుతారా అద్దురా. మరి నా మాట వినట్లేదు కదా. ఏం వినాలిరా? ఇప్పుడు నీకు అది ఉండగా నీళ్ళెందుకురా? మర్యాదగా నీ ఆస్తి నాకు ఇస్తావా? రా. కూర్చో. డబ్బులు ఇస్తావా? ప్లీజ్ రా నీకు దండం పెడతారా అద్దురా. నా సర్టిఫికేట్ ఏం చేయకురా. సరే అయితే ఫిజికల్ గా అయినా వెళ్దాం. అద్దురా ప్లీజ్ రా. అదంతా కాదులే కానీ. ప్లీజ్ రా అద్దు ప్లీజ్. పర్లేదు నా మాట విను. అద్దురా ప్లీజ్. ఏం కాదు నా మాట విను. అద్దు ప్లీజ్ నీకు దండం పెడతారా అద్దు ప్లీజ్. నా మాట విను అంటున్నాను. అద్దు ప్లీజ్. అరే సరే ఇంత నాటకం ఆడుతున్నావు కదా. ఈ సర్టిఫికెట్లో ఏంటి నీ పేరు కింద ఇంకో పేరు ఉంది వెంకటేష్ అని. అతను ఎవరు? అతను నీ హస్బెండే కదా. మరి నువ్వు నాతో ఆడుకోలేదా? చెప్పు. మరి ఎదవ చేసింది నువ్వు, నేను కాదు. మోసం చేసింది నువ్వు, నేను కాదు. అర్థమవుతుందా?